మొత్తానికి ఫ్రీ బస్ అయితే ఎక్కేసానండి. తెగ వైరల్ అవుతున్నాయి కదా సెల్ఫీ వీడియోస్. లేడీస్ ఫ్రీ బస్ ఎక్కిన తర్వాత. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మా పాపకైతే తలనొప్పిగా ఉంది మమ్మీ అని ఫోన్ చేసిందనమాట. సరే అటు నుంచి వచ్చేమ్మా నేను ఇటు వస్తానని నెల్లూరుకి అయితే వెళ్ళానమాట. నెల్లూరులో మా వదిన వాళ్ళకి తెలిసిన మేడం అనమాట, రబ్బుని బేగం అని, మంచి ఐ స్పెషలిస్ట్ అనమాట. ఆమె దగ్గరికి అయితే తీసుకెళ్ళానండి. ఇట్లా పాపకి కంట్లో ముందు డ్రాప్స్ వేశారు. ఆ లోపల అదేదో నరాలు ఓపెన్ అవ్వడానికి. అవి వేసి అయితే ఒక 40 మినిట్స్ అయితే కూర్చోబెట్టారనమాట. మా పాప అయితే ఎంత కష్టమో చూడండి ఎట్లా కూర్చొని ఉందో. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో డాక్టర్ అమ్మ గ్యాలం ముళ్ళు ఉంటుంది కదా, ఆ అబ్బాయికి కంట్లో గుచ్చుకొని వెళ్ళిపోయిందంట. ఆ ఒక్కటి ఎవరి వల్ల కాలేదంటండి, ఆమె ఒక్కడే ఆపరేషన్ చేసి తీశారంట. ఏమేనండి రబ్బుని బేగం అంటే, చాలా బాగా ట్రీట్ చేశారండి. అసలు అంత అంత ప్రేమగా మాట్లాడుతూ ఎట్లా ఉంటుంది ఏంటని అన్నీ అడిగారనమాట మా పాపని. ఈ లోపల నేను కూడా ఏం చేశానంటే, మేడం నాకు కూడా ఎడమ కన్ను కొంచెం బాగా నొప్పిగా ఉంటుంది మేడం, ఎందుకు చూడండి కొంచెం అని అయితే అడిగానమాట. నాకు కూడా చిన్నగా చూశారనమాట. ఈ లోపల పాపకి అన్ని టెస్ట్ చేసిన తర్వాత కాసేపు ఆగి రండి అని చెప్పారు. ఈ లోపల మేము పక్కనే ఉన్న గణేష్ మెస్కి అయితే వెళ్ళి 2 పరోటాలు అలాగే 1 మీల్స్ చెప్పుకొని వదిన నేను పాప ముగ్గురం తినేసామన్నమాట. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మేడం గారు నన్ను కూడా టెస్ట్ చేశారండి. చేసి లైట్ ఫోక్స్ ఎక్కువ పడినప్పుడు అట్లాగే ఉంటుందని చెప్పారనమాట. ఇంతకీ మా పాపకి ఏం చెప్పారో తెలుసా? మైగ్రేన్ తలనొప్పి అయితే అని చెప్పారండి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. ఇదేనండి సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.